ఇది ఇది తూర్పు రోడ్డు, ఇది ఉత్తరం రోడ్డు, ఈశాన్యం బిట్. ఇందులో ఇది ఈశాన్యం మొత్తకు ఒక అంగుళం మందంతో మేస్త్రి డిజైన్గా మెత్తడం జరిగింది. దానివల్ల ఈశాన్యం 8 అంగుళాలు వస్తే ఆగ్నేయం 6 అంగుళాలు వచ్చింది. దీనివలన రకరకాల ఈతి బాధలు ఉంటాయన్న ఉద్దేశంతో, అనుభవంతో యజమానికి చెప్పి ఇవన్నీ కూడా కొట్టేయించడం జరిగింది. అట్లాగే ఆగ్నేయ మూల స్లాబ్ కింద లేదా స్లాబ్ వెల్లుడి కింద కనుక సెప్టిక్ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు, సంపులు, బోర్లు కనుక వచ్చినట్లయితే అది ఆగ్నేయ మూల స్లాబ్ కింద వచ్చినటువంటి గుంట దోషాన్ని ఇస్తుంది. స్లాబ్ కింద ఎటువంటి గుంటలు కూడా ఉండకూడదు. అలా కనుక ఉన్నట్లయితే ఆయా దిక్కులకు సంబంధించిన దుష్ఫలితాలు తప్పనిసరిగా యజమాని అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల స్లాబ్ కింద ఎన్నడూ కూడా గుంటలు రాకుండా ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసి రుజువు ప్రమాణంగా చెప్తూ ఉన్నాను. సప్రమాణంగా ఈ వాస్తుని నేను మీకు సూచించడం జరుగుతుంది. జై శ్రీరామ్.